జూబ్లీహిల్స్లో విజయం సాధించేశాము. ఇది కాంగ్రెస్ పార్టీ చెబుతున్నటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసినటువంటి స్టేట్మెంట్. అయితే తమ అభ్యర్థిని గెలిపించినటువంటి కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలు. ఇది బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్. ఇద్దరు కూడా గెలుపు విషయంలో అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇద్దరు కూడా గెలిచిపోయాము అనేటువంటి ఒక పూర్తి స్థాయి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఎగ్జిట్ పోల్స్ని బట్టి కనబడుతోంది. మూడు ఆ రకంగా కనబడుతుంది. కానీ ఎన్నికల్లో మరొక కీలక భూమిక పోషించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రంకల్ దినపక్ రెడ్డి గత ఎన్నికల్లో 25,866 ఓట్లు తెచ్చుకోగలిగారు. ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున గత ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తే 25,000 ఓట్లు వచ్చాయి. కాబట్టి ఈసారి ఈ ఎన్నికల్లో దీపక్ రెడ్డి మరొకసారి బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగినటువంటి సందర్భంలో ఆయనకి మద్దతుగా కొత్తగా అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ అయినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి, దాంతోపాటుగా మరొక కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇంతమంది రంగంలో దిగారు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి. కానీ భారతీయ జనతా పార్టీ గెలుపు విషయంలో ఏ మేరకు కాన్ఫిడెంట్గా ఉంది? అప్డేట్స్ అందించడం కోసం ప్రస్తుతం విద్యాసాగర్ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. విద్యాసాగర్, బీజేపీ నాయకత్వం ఏం చెప్తోంది? ఈ రెండు పార్టీలు ఆల్రెడీ గెలిచిపోయాము అనేటువంటి ఒక ఇంప్రెషన్లో ఉన్నాయి, ఆ రకంగా సంకేతాలు ఇస్తున్నాయి. కానీ బీజేపీ ఏం చెప్తోంది? ఎస్, అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చెప్తున్న వాటికి భిన్నంగా ఓటర్ తీర్పు ఉండబోతుంది. డెఫినెట్గా ఓటర్లు కావచ్చు, ఎవరైతే అంచనాలు వేస్తున్నారో ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, వీరంతా కూడా ఒక మిరాకిల్ని చూడబోతున్నారు. డెవలప్మెంట్ కోసం డెఫినెట్గా జూబ్లీహిల్స్ ఓటర్ అనే వ్యక్తి ఓటు వేసి ఉంటారన్నది బీజేపీ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. అయితే ప్రచారం కావచ్చు, లేకపోతే అభ్యర్థి ఎంపిక కావచ్చు, మిగతా పార్టీలతో పోలిస్తే జాతీయ నాయకత్వంతో ముడిపున్న అంశాలతోటి కాస్త వెనకబడినప్పటికీ కూడా ఎక్కడా కూడా తగ్గేదే రీతిలో ఇంటింటి ప్రచారాన్నే బీజేపీ నమ్ముకుంది. ఇంటింటికి ఓటర్ను ఫేస్ టు ఫేస్ కలిసి 3 సార్లు కలిసి ఓటు అడిగాము. డెఫినెట్గా జూబ్లీహిల్స్లో గతంలో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు ఏం చేశాయి, వీటి వల్ల ఒరిగేది ఏముందన్నటువంటి ప్రధాన అంశాలే ప్రధాన అస్త్రాలుగా ప్రచారం చేశాం. కాబట్టి డెఫినెట్గా ఆ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుంది. డెవలప్మెంట్ కోసం జూబ్లీహిల్స్ ఓటర్స్ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఒక సైలెంట్ ఓటింగ్ అనేది జరిగి ఉంటుంది. అదంతా కూడా బీజేపీకి ఫ్యాక్టర్గా పనిచేసి ఒక అడ్వాంటేజ్ పొజిషన్లో ఉండేటువంటి ఓటు బ్యాంకు వస్తుందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేసినటువంటి ప్రలోభాలకు ఓటర్లు లొంగేటువంటి అవకాశం లేదు. చేసినటువంటి ప్రయత్నాలు, కుట్రలు అన్నీ కూడా తిప్పికొట్టి ప్రజలు తమకు తీర్పునిస్తారన్నటువంటి బీజేపీ ధీమా కనిపిస్తున్నప్పటికీ కూడా కొంత సానుకూలతంగా తనకు పాజిటివ్ ఓటు గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేవలము కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఏదైతే ఫేస్ టు ఫేస్ ఫైట్ నడిచిందో, బై ఎలక్షన్స్ లో ఈ ట్రయాంగిల్ ఫైట్ ని యాక్సెప్ట్ చేస్తారా లేదన్నటువంటి బీజేపీకి సంబంధించిన క్యాంపెయినింగ్ ఉంటే అది రేవంత్ రెడ్డి మీద కొంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది 2 ఏళ్లలో పోగైతే దాన్ని స్ప్లిట్ చేయడం కోసం మాత్రమే పనికొచ్చింది అనేటువంటి ఒక అనాలిసిస్ కనబడుతోంది. ఆ రకంగా చూసుకుంటే బీజేపీ ఈ ఎన్నికల్లో ఎవరి అవకాశాల్ని దెబ్బతీసేటువంటి ఆస్కారం కూడా ఉంది. అది అధికార కాంగ్రెస్ పార్టీదా లేక బీఆర్ఎస్దా? ఎస్, మీరు చెప్పినట్టు కాంగ్రెస్ వైఫల్యాలనే ప్రధాన అజెండాగా ప్రచారం చేసినప్పటికీ కూడా కొంత ఇక్కడ బీఆర్ఎస్ అవకాశాలను దెబ్బతీసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓటు బ్యాంకుకి సంబంధించి ఈ ముస్లిం ఓటర్లు స్ప్లిట్ అవడంతో కాస్త బీఆర్ఎస్కి సంబంధించిన ఓటు బ్యాంకు స్ప్లిట్ చేయాలంటే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ జరగాలని కోరుకున్నది. ఇదే దశల్లో లాస్ట్ స్టేజ్లో బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంటర్ అవ్వడము, ఆ తర్వాత ప్రచారాన్ని ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్లడంతో ఇదంతా కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్గా తీసుకొస్తే డెఫినెట్గా కొంత బీఆర్ఎస్కు నష్టం జరుగుతుంది. బీజేపీ అడ్వాంటేజ్ పొజిషన్లోకి వెళ్ళి అనూహ్యంగా గెలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి అంచనాల మీద బీజేపీ ప్రచారాన్ని కొనసాగించింది. సో డెఫినెట్గా ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ రెండు పార్టీల ప్రచార తీరు కంటే ఇంటింటికి రీచ్ అయ్యాము, డెవలప్మెంట్ కోరుకుంటున్నారన్నటువంటి వాదన ఉంది. కాబట్టి ఒక సైలెంట్ ఓటింగ్ అనేది బీజేపీని బయటపడేస్తుంది, గట్టెక్కిస్తుంది అన్నటువంటి ఆశాభావంలో మాత్రం బీజేపీ నేతలు ఉన్నారని చెప్పుకోవాలి. రైట్ సాగర్, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించేందుకు. జూబ్లీహిల్స్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఫలితం ఆల్రెడీ ఇప్పటికే ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి సందర్భంలో ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు మీద అంతే ధీమాగా కనబడుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం.